సార్ అందరికీ తెలిసిందే రెగ్యులర్ క్వశ్చనే మిమ్మల్ని చాలాసార్లు మీ ప్రొడ్యూసర్స్ని కానీ మిమ్మల్ని కానీ అడిగిందే 25th చాలా మంచి సినిమాలు ఉన్నాయి. ఛాంపియన్ కానీ, దండోరా కానీ, తర్వాత ఈ ఇషా కానీ, మనది ఇది కానీ చాలా మంచి సినిమాలు ఉన్నాయి. ఒక్కరోజు అటు ఇటు వెళ్తే చూస్తారు కదా, ఎందుకంటే మీ ట్రైలర్ నచ్చింది, టీజర్ నచ్చింది, మీ ఫస్ట్ లుక్లు నచ్చినాయి. ఇంత మధ్యలో కాంపిటీషన్ మధ్యలో పడిపోవటం వల్ల ఆడియన్స్ థియేటర్కి వచ్చే ఆడియన్స్ సంఖ్య తగ్గిపోదాం. ఎందుకంటే ఫస్ట్ లైన్లోనే ఉన్నారు మీరు, మీ శంబాలా. కొంచెం ఒకరోజు గ్యాప్ వెళ్తే ఇంకా వచ్చే అవకాశం ఉంది కదా, ఆ టైప్లో ఆలోచించలేదా మీ ప్రొడ్యూసర్స్ కానీ మీరు? సార్ మేము ఇది October 18th అనౌన్స్ చేసాం డేట్. అప్పటికి ఓన్లీ ఛాంపియన్ ఉండింది, ఫంకీ ఆల్మోస్ట్ పోస్ట్ పోన్ అని తెలుసు. ఛాంపియన్ ఒకటే ఉండింది. ఆ డేట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఇది జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు నాది కానీ డైరెక్టర్ కానీ మేము కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మేము అనుకున్న విషయం ఏంటంటే 10 రోజుల ముందు పోస్టర్ వేసి టక్కని వచ్చేస్తే జనాలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు సార్. ఓ ప్రీ బస్ చేయాలి. శంబాలా సినిమా జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఫస్ట్ ఈ పేరు అలవాటు చేయాలి, శంబాలా అని ఒక సినిమా వస్తుంది అని. దాని ప్రయత్నంలోనే మేము నవంబర్ నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేసాం. November 12th, నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి కంటిన్యూస్ ప్రమోషన్స్ చేసుకుంటూ వెళ్ళాం. కట్ చేస్తే డిసెంబర్ అఖండ 5th రిలీజ్ అవ్వాల్సింది. 12th అది 25th అన్నారు. మధ్యలో 25th అన్నారు. అది తీసుకొచ్చి 12th వేసారు. ఎప్పుడైతే 12th వచ్చిందో 12th ఉండే ఒక సినిమా ఇటు షిఫ్ట్ అయింది. 19th అవతార్ ఉంది. ఇప్పుడు మేము ఇంత చేసి ఇంత ఖర్చు పెట్టి ఇంత ఇన్వెస్ట్ చేసిన తర్వాత డేట్ మార్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బజ్ మొత్తం కిల్ అయిపోతుంది. ఇప్పుడు ఫస్ట్కి వెళ్ళామంటే 9th రాజాసాబ్ ఉంది. సరే 9th అయిపోయి సంక్రాంతి సినిమాలు అయిపోయింది అనుకున్నా, మర్చిపోతారు జనం. శంబాలా అని ఒక సినిమాని మర్చిపోతారు. ఈ రీజన్తోనే కాన్బట్. బట్ నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ప్రొడ్యూసర్స్కి కూడా ఒక మంచి డేట్ని 3 సినిమాలు పెట్టుకోండి, మాట్లాడుకోండి ఛాంబర్లో. అందరూ వచ్చి ఆ డేట్ మీద పడిపోయి ఎవరు తినక అందరికీ మైనస్ అవుతుందిగా. అది ఎందుకు ఆలోచించట్లేదు నాకు అర్థం. అదే సార్, ఉన్న మంచి సినిమాలు ఈ 3 కూడా సార్ మంచి పేరు వచ్చినవి. శంబాలాకి మంచి పేరు ఉంది, బయట సెన్సార్ అయిపోయిన తర్వాత చెప్పింది ఇదంతా నేను మాట్లాడింది. ఛాంపియన్కి మంచి పేరు ఉంది, దండోరాకు మంచి పేరు ఉంది. ఈ 3 కూడా బాగున్నాయని చెప్తున్నారు. ఈ 3 కూడా చూడాల్సిన సినిమాలే. ఈ 25th రిలీజ్ అయ్యే క్రిస్మస్కి ఈ 3 సినిమాలు చూస్తారని చెప్తున్నారు. బట్ ఈ సినిమాలు ఉన్నప్పుడు ఒకటి మీరు అన్నట్టు ఛాంబర్లో మాట్లాడుకుని కొంచెం లేటుగా వచ్చి ఉంటే అన్ని సినిమాలు అన్నీ చూస్తారు. ఒక్కదాని మీద ఒకటి వేసుకోవడం వల్ల వచ్చే ఫ్యాక్టర్స్. కానీ ఇంకో రేర్ థింగ్ ఏంటంటే 3 సినిమాలు అంటే సినిమాలు అన్నిటికీ మంచి రిపోర్ట్ ఉండడం అనేది కూడా చాలా రేర్గా అవుతుంది. బట్ అల్టిమేట్గా అండి సినిమా బాగుండి థియేటర్స్ మంచిగా దొరికి అన్నీ బాగుంటాయి. రోషన్ ఈస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై. శ్రీకాంత్ అంకుల్ నాకు బాగా తెలుసు. ఆబ్వియస్లీ వాళ్ళు బిగ్గర్ ఫిలిం, ఆ సినిమాను చూస్తారు. మా సినిమా శంబాలా ఆల్రెడీ మంచి పాజిటివ్ బజ్లోనే ఉంది, మా సినిమా కూడా చూస్తారు. సో సినిమా బాగుంటే జనాలు ప్రేక్షకులు 2 కూడా చూస్తారు. సూపర్ సార్. హాలిడే సీజన్, హాలిడేస్ ఉన్నాయి, ఎల్లుండి నుంచి హాలిడేస్ పిల్లలకి.